అంతరించిపోతున్న ప్రాచీన చిత్రకళలను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న అమీర్ జాన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులను నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అభినందించారు. ఆదివారం నగరంలోని స్థానిక టౌన్ హాల్లో అమీర్ జాన్ ఆర్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చిత్రకళ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అమరావతి కృష్ణారెడ్డితో పాటు పలువురు పుర ప్రముఖులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వీబీఆర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 64 కళలతో అతి ప్రాచీనమైన చిత్రకళను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులు చిత్రకళ వైపు మొగ్గు చూపేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. భవిష్యత్తు తరాలకు కళల పట్ల ఆసక్తి పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చిన్నారి కళాకారులకు వేమిరెడ్డి బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. అనంతరం పాఠశాలల డ్రాయింగ్ టీచర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కళాకారులు అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు. వారి దగ్గర ఎటువంటి తన జీవితాన్ని నారాయణ సంస్థకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి వేమిరెడ్డి భాస్కర్ గారు. దేవుడు రూపాన్ని ఇచ్చాడు, ఆ రూపాన్ని కాపాడుతున్న నేను వద్దు అంటే నేనయ్యా నువ్వు రావాల్సని చెప్పేసి 25 సంవత్సరాల కళ రోడ్డుని, ఆ రోడ్డుని తప్పకుండా వేసి అనేక పనులు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా చేసేవాడు ప్రపంచం. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల కోసం, ఇప్పుడు దాకా మీకోసం, ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్న వేమిరెడ్డి భాస్కర్ గారికి మంచి పొజిషన్లో రాబోయే ఒక వేగాలు అని చెప్పి మీ అందరితో చప్పడతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమీర్ ఆర్ట్స్ సంస్థ తరఫున అమీర్ జాన్ గారు కళలు చాలా వరకు అస్తమిస్తున్న సమయంలో మన చిత్రకళలు 64 కళలు అంటే చిత్రకళలు ప్రధానమైనవి. నాట్య కళలు, అదర్ కళల్ని మా కృష్ణన్న ఎన్నో ఏళ్ళ నుంచి కాపాడుతూ వస్తున్నాడు. అదేవిధంగా చిత్రకళని గత 10 ఏళ్ళుగా అమీర్ ఆర్ట్స్ తరఫున అమీర్ జాన్ గారు కాపాడుకుంటూ దాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకువచ్చే సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఆయన 10 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ చిత్రకళని కాపాడుకొస్తున్న అమీర్ జాన్ గారికి నేను మనస్ఫూర్తిగా, సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీని వెనకుండి ఈ కళలని ప్రోత్సహిస్తున్న పెద్దలు చాలామంది, మన డిఓ నర్సయ్య గారు, అదేవిధంగా పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి దీన్ని చేసుకొస్తున్న 4 ఏళ్ల క్రితం నన్ను మా మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, పారామెడికల్ కోర్స్ అన్నిటికీ ఏజెంట్లో ఉన్న భాస్కర్ రెడ్డి గారు నన్ను అమీర్ జాన్ గారు 4 years బ్యాక్ తీసుకొచ్చి ఈయన మంచి చిత్రకళాకారుడు, దీన్ని మీరు మన పిల్లలందరికీ కూడా మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళని మంచి నైపుణ్యవంతులుగా చేసి ఈ రోజుల్లో ఏఐలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఇంకా టెక్నాలజీ డెవలప్ అయిన రోజులు ఈరోజు. పాత రోజుల్లో చిత్రకళ అనేది దొంగలు పట్టుకోవాలన్నా ఈ చిత్రకళాకారులను పిలిపించి ఆర్ట్ గీయమనేవాళ్ళు. ఆ రోజుల్లో చిత్రకళ ప్రథమమైనది ప్రతిదానికి కూడా. ఈ రోజుల్లో దాన్ని అక్షమించిపోతున్న టైంలో ఆయన గత 10 ఏళ్ళ నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడంటే నాకు తెలిసి ఆయన మన ఇన్స్టిట్యూషన్స్లో 4 years నుంచి మా విద్యార్థులకి అందరికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో వాళ్ళకి నేర్పిస్తూ ఈ సంవత్సరం మా విద్యార్థిని జాతీయ స్థాయిలో కూడా సిల్వర్ మెడల్ స్థాపించింది. అన్సిత వీళ్ళ తల్లిదండ్రులకి నేను ప్రోత్సహిస్తున్న పిల్లలు ఈ రోజుల్లో కూడా ఈ ఆర్ట్స్ సైడ్ ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
చిత్రకళ అనేది తండ్రి గారు నాకు మన స్కూల్లో కూడా ఈ జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళతో నేను పాల్పంచుకోవడం జరిగింది. ఈ అమ్మాయికి సిల్వర్ మెడల్ రావడం నేను మా సంస్థ తరఫున గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అట్లే మా ప్రిన్సిపాల్స్కి కావచ్చు, మా స్టాఫ్ మెంబర్స్కి కావచ్చు, మా తల్లిదండ్రులకు కావచ్చు, మా విద్యార్థులకు కావచ్చు, అందరికీ కూడాను నేను లాస్ట్ టైమే చెప్పాను. అందరికీ చిత్రకళలో ఎవరికైతే ప్రావీణ్యం వస్తుందో వాళ్ళకి క్యాలిగ్రఫీ కూడా మంచిగా వస్తుంది. వాళ్ళకి జ్ఞాపక శక్తి కావచ్చు, కాన్సన్ట్రేషన్ కావచ్చు పిల్లల్లో బాగా పెరుగుతుంది. దీన్ని మనము బాగా ఎంకరేజ్ చేయాలా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్ మనం ఆ విధంగా డిజైన్ చేసి చేయడం కూడా నారాయణ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఈ విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపయోగించుకొని అందరు విద్యార్థులు కూడా మంచిగా ఈ కళల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ ఆచార్య పురస్కార్ అవార్డ్స్ని అనౌన్స్ చేస్తున్నాను. వారు ఇండివిజువల్గా ఒక్కొక్కరు వచ్చి వేదిక మీదకి విజయం. నాటక కళాకారులు హరిబాబు గారు పాపం చాలా సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు కళల్ని ఎంకరేజ్ చేయడంలో మనకి ఆర్థిక స్తోమత లేకపోయినా అందరూ తిరిగి తనకు ఉన్న కళని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్న హరిబాబు గారిని మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి అభినందిస్తున్నాను. వాళ్ళకి ఆ కళలకి ఆయనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని కూడా నేను నాకు అవకాశం ఉన్నంత వరకు ఆయనకి మ్యాక్సిమం ఎంకరేజ్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.